హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనిధి అకాడమీ. ఈ వీడియోలో మనం 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం. రైట్ ఏ టేబుల్ విచ్ షోస్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ కాన్కేవ్ మిర్రర్ ఫర్ డిఫరెంట్ పొజిషన్స్ అండ్ ఆల్సో గివ్స్ సైజ్ అండ్ నేచర్ ఆఫ్ ద ఇమేజ్. సో ఇది ఫస్ట్ చాప్టర్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేస్లో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో మరిన్ని క్వశ్చన్స్ కోసం సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో మీకు 6th క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఉన్న అన్ని బోర్డ్ ఎగ్జామ్స్ అండ్ కాన్సెప్ట్స్ కావచ్చు, లేదంటే ఇంటర్మీడియట్లో మనకు ఉండే ఎంసెట్ ఎగ్జామ్ లాంటివి కావచ్చు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ వాటన్నిటికి సంబంధించిన కంటెంట్ అంతా 100% ఫ్రీ. సో సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కామెంట్ చేయమని కూడా చెప్పండి స్టూడెంట్స్, మీకన్నా డౌట్స్ ఆర్ ఎనీ ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తాయి. అండ్ మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోతే రైట్ ఏ టేబుల్ which shows the image formed by the concave mirror for different positions. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ని డిఫరెంట్ పొజిషన్స్లో పెట్టినప్పుడు ఇమేజ్ డిఫరెంట్ పొజిషన్స్లో వస్తుంది. సో ఏ పొజిషన్లో పెట్టినప్పుడు ఏ ఇమేజ్ వస్తుంది, ఎక్కడ వస్తుంది అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. అది ఏ కేసులో కాన్కేవ్ మిర్రర్. సో మీకు ఈ ఒక్క టేబుల్ గుర్తుపెట్టుకుంటే స్టూడెంట్స్ ఈ చాప్టర్ మీద మంచి అవగాహన వస్తుంది అనమాట మీకు. సో ప్రాబ్లమ్స్ ఇచ్చినా మీరు సాల్వ్ చేయగలుగుతారు. సో కాన్కేవ్ మిర్రర్కి సంబంధించిన టేబుల్, అట్లానే కాన్వెక్స్కి మిర్రర్కి సంబంధించిన టేబుల్ కూడా మీరు తయారు చేసుకోండి. ఓకేనా స్టూడెంట్స్. సో అలాగే లెన్సెస్ వస్తాయి మీకు 4th చాప్టర్లో, దానికి సంబంధించిన టేబుల్స్ తయారు చేసుకోండి. అవి గుర్తుపెట్టుకోండి, మొత్తం అంతా మీకు గుర్తుంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో చూడండి, పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో ఒకవేళ ఆబ్జెక్ట్ కనుక ఇన్ఫినిటీ దగ్గర ఉందనుకోండి, ఓకేనా, అప్పుడు ఇమేజ్ ఎక్కడ వస్తుంది అంటే ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది. అప్పుడు ఇమేజ్ యొక్క సైజ్ ఏంటంటే కనుక పాయింట్ సైజ్, అది బాగా డిమినిషన్ అయిపోతుంది అనమాట. అండ్ ఇమేజ్ యొక్క నేచర్ వచ్చేసి అది రియల్ ఇమేజ్. అట్లానే ఒకవేళ అది ఇన్ఫినిటీ దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చింది అనుకోండి, సపోజ్ మనం ఏం చెప్పుకున్నాం స్టూడెంట్స్, కాన్కేవ్ మిర్రర్ అని చెప్పుకున్నాం. ఇదేమో ప్రిన్సిపల్ యాక్సెస్, ఈ పోల్ ప్రిన్సిపల్ యాక్సెస్, ఇదేమో ఎఫ్ అనుకోండి, అండ్ ఇదేమో సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి అనుకోండి. సో ఇక్కడ ఎక్కడ ఇన్ఫినిటీలో ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఇమేజ్ ఎక్కడ వచ్చేసి ఫామ్ అవుతుంది ఫోకస్ దగ్గర. ఆ ఆబ్జెక్ట్ కాస్త కొంచెం ముందుకు వచ్చింది అంటే ఇక్కడ ఉంది, అంటే బియాండ్ సి, జస్ట్ సికి వెనకాల ఎక్కడ ఉంది. అప్పుడు మనకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది అంటే ఎఫ్కి సికి మధ్యలో ఫామ్ అవుతుంది. అంతకుముందు ఫస్ట్ ఏమో ఇక్కడ ఫామ్ అయింది అని చెప్పాం. అది సో ఇది ముందుకు వచ్చినప్పుడు ఇది కూడా కొంచెం ముందుకు వచ్చి అంతకుముందు ఎఫ్ దగ్గర ఫామ్ అయింది, సికి ఎఫ్కి మధ్యలో ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి సి, ఆ తర్వాత ఇంకా దీన్ని ముందు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం, అప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, అప్పుడు కూడా అది సి దగ్గరే ఫామ్ అవుతుంది. బట్ చూడండి, మనం కనుక ఎఫ్ అండ్ సికి దగ్గర పెట్టినప్పుడు, నేను దాన్ని డ్రా చేస్తాను. ఫస్ట్ ఎక్కడ ఇన్ఫినిటీ దగ్గర పెట్టాం, అప్పుడు ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది అంటే కనుక ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది. చాలా పాయింట్ ఇమేజ్ అనమాట, పాయింట్ ఇమేజ్, రియల్ ఇమేజ్. అలాగే ఇప్పుడు ఆబ్జెక్ట్ వచ్చి బియాండ్ సి, అంటే జస్ట్ సికి ముందు ఎక్కడో పెట్టాం, అప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో తెలుసా, ద ఇమేజ్ వచ్చేసి ఆబ్జెక్ట్ ముందుకు వచ్చింది కదా, ఇమేజ్ కూడా కొంచెం ముందుకు వస్తుంది అనమాట. సో ఇక్కడ ఫామ్ అవుతుంది ఎఫ్కి సికి మధ్యలో. అండ్ ఇది వచ్చేసి ఇన్వర్ట్ అవుతుంది అనమాట, రివర్స్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఎట్లా ఉంటుంది, రివర్స్ అవుతుంది. అండ్ ఇదేమో ఎక్కువ సైజ్ ఉంటుంది, ఏమో తక్కువ సైజ్ ఉంటుంది, డిమినిష్ అయిపోతుంది. చూడండి, డిమినిష్ అంటే సైజ్ తగ్గిపోతుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, రియల్ ఇమేజ్ ఫామ్ అయితే ఇన్వర్ట్ అయి ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఆబ్జెక్ట్ని ఏం చేసామంటే ఇంకొంచెం ముందుకు తీసుకొచ్చాం. ఆబ్జెక్ట్ ఈసారి ఇచ్చి ఎట్ సి అనమాట, సి దగ్గర ఆబ్జెక్ట్ వస్తే ఇమేజ్ ఎక్కడ వస్తుంది, ఇమేజ్ కూడా ఇక్కడే వస్తుంది అనమాట. మరి ఎట్లా వస్తుంది సార్ అంటే కనుక ఇమేజ్ కూడా అక్కడే వస్తుంది. అండ్ సైజ్ కూడా అంతే సైజ్ ఉంటుంది, ఇది ఎంత సైజ్ ఉంటుందో ఇది అంతే సైజ్ ఉంటుంది. అండ్ రియల్ ఇమేజే, బట్ ఇది ఏమవుతుందంటే ఇన్వర్ట్, తిరగబడుతుంది అనమాట స్టూడెంట్స్. ఓకేనా, సేమ్ సైజ్ అండ్ రియల్ ఇన్వర్టెడ్ అనమాట. సపోజ్ ఇప్పుడు మనం ఇంకా ముందుకు తీసుకొచ్చి సికి ఎఫ్కి మధ్యలో పెట్టాం, ఆబ్జెక్ట్ని ఇక్కడ ఎక్కడో పెట్టాం, అప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయ్యింది తెలుసా, ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుంది అనమాట. ఇమేజ్ వచ్చేసి ఎక్కడో దూరంగా ఇక్కడెక్కడో ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా స్టూడెంట్స్, బాగా ఎన్లార్జ్ అయిపోతుంది అనమాట ఇక్కడ. అండ్ ఇంకా అది తీసుకొచ్చి ఏం చేసామంటే ఈసారి మనం ఫోకస్ దగ్గర పెట్టాం. సో సి అండ్ ఎఫ్ దగ్గర పెట్టినప్పుడు మనకి ఏమైంది, బియాండ్ సి, సారీ స్టూడెంట్స్, మనం సికి ఎఫ్కి మధ్యలో పెడితే ఇక్కడ ఫామ్ అయ్యిద్ది అనమాట, ఇక్కడ ఫామ్ అయ్యిద్ది. అండ్ ఎన్లార్జ్, బాగా పెద్దది అయిపోతుంది, ఇక్కడ ఉన్న సైజ్ కంటే పెద్దగా అయిపోద్ది అనమాట. ఒకవేళ తీసుకొచ్చి ఈసారి ఎఫ్ దగ్గర పెట్టారు, అంటే ఫోకస్ దగ్గర పెట్టారు తీసుకొచ్చి, అంటే ఈ ఆబ్జెక్ట్ని ఇంకా తీసుకొచ్చి ఫోకస్ దగ్గర పెట్టారు, అప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయ్యింది తెలుసా, ఇమేజ్ వచ్చేసి ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుంది. ఓకేనా. సో ఏం లేదు, ఇది ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటే ఇమేజ్ ఇక్కడ వస్తుంది, అదే ఇక్కడ ఆబ్జెక్ట్ వస్తే ఇమేజ్ ఇక్కడ వస్తుంది, క్వైట్ ఆపోజిట్ అనమాట. ఓకేనా స్టూడెంట్స్. అండ్ అదే ఆబ్జెక్ట్ని తీసుకెళ్ళి మీరు ఏం చేశారు, ఈసారి రెడ్ పెన్
పీకి ఎఫ్కి మధ్యలో ఎక్కడో పెట్టారు. ఇంకా అప్పుడు మనకి రియల్ ఇమేజ్ రాదనమాట, వర్చువల్ ఇమేజ్ వస్తుంది అనమాట. వర్చువల్ ఇమేజ్ మనకి మిర్రర్లో కనిపిస్తుంది, అద్దంలో కనిపిస్తుంది స్టూడెంట్స్. ఓకేనా, అద్దంలో మనకు కనిపిస్తుంది అండ్ అది ఎరెక్ట్ అయ్యే ఉంటుంది. అంటే ఇది ఆబ్జెక్ట్ ఎలా ఉందో ఇమేజ్ కూడా అట్లానే ఉంటుంది అనమాట. వర్చువల్ ఇమేజ్ వస్తుంది అండ్ సైజ్ బాగా పెద్దగా వస్తుంది, ఎన్లార్జ్ అయిపోతుంది. ఓకేనా, సో అది దీనికి సంబంధించిన టేబుల్ అనమాట. ఇది ఇలా మైండ్ మ్యాపింగ్లో గుర్తుపెట్టుకోండి, ఏ క్వశ్చన్ అడిగి మీరు ఆన్సర్ చేసేయచ్చు. ఓకే స్టూడెంట్స్, సో దాట్స్ ఇట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూసేయండి. సో రిఫ్రాక్షన్ అనే నెక్స్ట్ చాప్టర్ ఉంటుంది కదా మనకి, 4th చాప్టర్, దాంట్లోది కావాలంటే కనుక. ఓకే స్టూడెంట్స్, సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్, like the video, share the video, comment below if you have any doubts. Bye bye students.